1975 సంవత్సరంలో ఇందిరాగాంధీ గారు రాయ్‌బరేలీ నుంచి గెలిచినప్పుడు అక్కడి అపోజిషన్ క్యాండిడేట్ రాజ్‌నారాయణ్ ఇందిరాగాంధీ అక్రమంగా ప్రభుత్వ ఉద్యోగులను ప్రచారంలో వాడుకొని గెలిచినట్టు అలహాబాద్ హైకోర్టులో కేసు వేయడం జరిగింది. ఏదైతే 14 అంశాల మీద కేసు వేయడం జరిగిందో అందులోని 12 అంశాలను కోర్టు కొట్టేసి ఒక 2 అంశాలపైన దుర్వినియోగం జరిగినట్టు పేర్కొని అలహాబాద్ కోర్టు ఇందిరాగాంధీని ప్రధాని పదవి నుండి తొలగించి 20 రోజులలో కొత్త ప్రధానిని ఎన్నుకోవాలని తీర్పిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఇందిరాగాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ సుప్రీంకోర్టు ఏదైతే అలహాబాదు కోర్టు తీర్పిచ్చిందో అట్టి తీర్పు సరైనదిగా వ్యవహరిస్తూ తీర్పు వెలువరించడానికి ఒక వాయిదాను ఉంది. ఆ వాయిదా సమయంలోనే ఇందిరాగాంధీ గారు 1975లో జూలై 25వ తేదీన రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్తో దేశ కల్లోల పరిస్థితి పైన ఎమర్జెన్సీని విధింపజేస్తుంది. యాక్చువల్గా చూస్తే దేశంలో అల్లకల్లోల పరిస్థితులు ఏం అంతగా ఉండయి. ఏదైతే ఇందిరాగాంధీ గారి యొక్క నియామకం గురించి అపోజిషన్ వాళ్ళు ధర్నాలు రాస్తారోకోలు కొంతమేరకు చేస్తారు. అయితే ఈ ఎమర్జెన్సీ సమయంలో ఏవైతే ఆందోళనలు ఉన్నాయో ఆందోళనకారుల్ని చాలామంది ఆందోళనకారుల్ని జైల్లో వేయడం జరుగుతుంది. పత్రికలపైన మీడియా పైన ఆంక్షలు విధించి అలాంటి వ్యతిరేక ప్రచారాలు జరగకుండా ఆంక్షలు విధించడం జరుగుతుంది. ఎమర్జెన్సీ సమయంలోనే ఇందిరాగాంధీ గారు తన పదవిని కాపాడుకోవడానికి ఈ కోర్టు యొక్క న్యాయ అధికారాలను తగ్గిస్తూ 38వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. ఈ అత్యవసర సమయంలో మొరార్జీ దేశాయ్, ఎల్వి అద్వానీ లాంటి గొప్ప గొప్ప నాయకులు అరెస్ట్ చేయబడ్డారు. ఈ ఎమర్జెన్సీ పీరియడ్ని బ్లాక్ డేస్గా కూడా పిలుస్తారు. ఏదైతే ఈ జాతీయ అత్యవసర పరిస్థితి 2 సంవత్సరాల తర్వాత 21 మార్చ్ 1977లో ముగిసిందో అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం పడిపోవడం వలన 1977లో జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ గారు ప్రజల్లో వ్యతిరేకత వలన ఓడిపోయి మొదటిసారిగా జనతా ప్రభుత్వం 1977లో మొరార్జీ దేశాయ్ అధ్యక్షతన ప్రధానిగా ఏర్పడుతుంది. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం ఏదైతే అంతర్గత కల్లోలం వలన ఏర్పడే జాతీయ అత్యవసర పరిస్థితి ఉందో ఈ టర్మ్ స్థానంలో సాయుధ బలగాల తిరుగుబాటు అనే వర్డ్ని 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. ఈ అంతర్గత కల్లోలం స్థానంలో సాయుధ బలగాల తిరుగుబాటు అనే పదాన్ని చేర్చడంతో ఈ జాతీయ అత్యవసర పరిస్థితి అనేది ముఖ్యంగా 1 యుద్ధం సమయంలో, 2 విదేశీ దురాక్రమణ సమయంలో, 3 సాయుధ బలగాల తిరుగుబాటు సమయంలో అని పేర్కొనడం జరిగింది. ఈ మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం తర్వాత చౌదరి చరణ్ సింగ్ ప్రభుత్వం ఒక 6 నెలలు, దాని తర్వాత 1980 ఎలక్షన్లో తిరిగి ప్రజల్లో ఉన్న సానుభూతి వలన ఇందిరాగాంధీ గారు 4వసారి ప్రధానమంత్రిగా కావడం జరిగింది. అయితే ఈ జాతీయ అత్యవసర పరిస్థితి ఇప్పటి వరకు 3 సార్లు విధించడం జరిగింది. ఫస్ట్ 1962లో చైనా దురాక్రమణ వలన భారతదేశంలో అత్యవసర పరిస్థితిని విధించడం జరిగింది. దాని తర్వాత 1971లో పాకిస్తాన్తో యుద్ధ సమయంలో అత్యవసర పరిస్థితిని విధించడం జరిగింది. మూడవది ఇందిరాగాంధీ గారు అంతర్గత కల్లోలం అనే విషయంపై 1975 నుండి 1977 వరకు 2 సంవత్సరాలు జాతీయ అత్యవసర పరిస్థితిని విధించడం జరిగింది. మరి ఈ అత్యవసర పరిస్థితిని ఎవరు విధిస్తారు, ఎలా విధిస్తారు, ఎంతకాలం విధిస్తారు, ఎలా తొలగిస్తారు అనే విషయాలపై చూసుకున్నట్టయితే రాష్ట్రపతి గారు ప్రధానమంత్రి గారి సలహా మేరకు ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తారు. ఈ విధించిన అత్యవసర పరిస్థితి 2 నెలల సమయంలో పార్లమెంట్లోని ఉభయ సభల్లో సాధారణ మెజారిటీతో ఆమోదం పొందితే ఇది ఎమర్జెన్సీ అనేది కంటిన్యూ ఉంటుంది అని భారత రాజ్యాంగంలో పేర్కొన్నారు. కానీ 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంట్లోని క్యాబినెట్ మంత్రుల సంతకాలతో కూడిన లెటర్
ద్వారానే రాష్ట్రపతి అత్యవసర పరిస్థితిని విధించాలి పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే పార్లమెంట్లోని ఉభయ సభలు 2 నెలల్లో ఆమోదం పొందాలనో దాన్ని 1 నెలకు కుదించడం జరిగింది 44వ రాజ్యాంగ సవరణ ద్వారా. అంతేకాకుండా ఏదైతే ఈ సాధారణ మెజారిటీతో ఉందో దాన్ని ప్రత్యేక మెజారిటీ 2/3 వంతు తప్పనిసరిగా ఆమోదం పొందాలని పేర్కొనడం జరిగింది. అంతకుముందు రాజ్యాంగంలో ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని ఎంతకాలానికైనా రాష్ట్రపతి విధించవచ్చు అని ఉండే. దాన్ని కూడా 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 6 నెలలకు కుదించడం జరిగింది. ఇంకా 6 నెలలు పొడిగించాలంటే పార్లమెంట్లోని ఉభయ సభల్లో ఆమోదం పొందాలి. ఈ విధంగా ఎన్ని 6లైనా పెంచుకుంటూ ఎంతకాలమైనా పొడిగించవచ్చు. అత్యవసర పరిస్థితి తొలగింపు. ఈ అత్యవసర పరిస్థితిని ఇంతకుముందు రాష్ట్రపతి లోక్సభ యొక్క ప్రమేయం లేకుండానే ఒక ప్రకటన ద్వారా తొలగిస్తుండే. కానీ 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తప్పనిసరిగా లోక్సభ సభ్యుల్లోని 1/10వ వంతు సభ్యులు ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని తొలగించాలని తీర్మానాన్ని అందించినప్పుడు స్పీకర్ గారు 14 రోజుల్లో ఈ లోక్సభ సమావేశం ఏర్పరిచి అందులో సాధారణ మెజార్టీ సభ్యులు ఒప్పుకుంటే ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని రాష్ట్రపతి గారు తొలగించవచ్చని పేర్కొనడం జరిగింది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించినట్టయితే ఈ అత్యవసర పరిస్థితి తొలగింపు సమయంలో కేవలం లోక్సభ అది కూడా సాధారణ మెజార్టీతో ఒప్పుకుంటే ఈ అత్యవసర పరిస్థితిని తొలగించవచ్చు. కానీ విధించాలంటే తప్పనిసరిగా ఉభయ సభల్లోని సభ్యులు అది కూడా ప్రత్యేక మెజారిటీతో ఒప్పుకుంటేనే ఈ జాతీయ అత్యవసర పరిస్థితి విధించవచ్చని గమనించవచ్చు. ఈ అత్యవసర పరిస్థితిలో ప్రాథమిక హక్కులు అనేవి నిషేధించబడతాయి. ఒక జీవించే హక్కు తప్ప అన్ని హక్కులు నిషేధించబడతాయి. ఈ అత్యవసర పరిస్థితిలో ఏవైతే ఈ ప్రాథమిక హక్కులు నిషేధించబడతాయో దీనిపై కోర్టుకు అప్పీల్ చేసే అధికారం కూడా లేదు. పత్రిక మరియు మీడియాపై కూడా ఆంక్షలు విధించబడతాయి. ఇవి కూడా ప్రాథమిక హక్కుల్లోని భావ ప్రకటన హక్కులో భాగం కాబట్టి ఇవి కూడా గురవుతాయి. అంతేకాకుండా ఏదైతే పార్లమెంటు అత్యవసర పరిస్థితుల్లో చట్టాలు చేస్తుందో అట్టి శాసనాలే అమల్లో ఉంటాయి. రాష్ట్రాల్లో శాసనసభలు ఉన్నప్పటికీ శాసనాలు చేసే అధికారాన్ని కోల్పోయి కేంద్ర ప్రభుత్వమే చేసిన శాసనాలు చెల్లుబాటు అవుతాయి. అంతేకాకుండా కార్యనిర్వాహక పరమైన అంశాలకు కూడా కేంద్రం ఏదైతే మార్గదర్శకాలు జారీ చేస్తుందో ఆ మార్గదర్శకాల ప్రకారమే కార్యనిర్వహణ అనేది జరగాలి. రాష్ట్ర కార్యనిర్వాహక వర్గం రద్దు కానప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో వెళ్ళిపోతుంది. ఈ 2 అంశాలలో అత్యవసర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఏకకేంద్ర ప్రభుత్వంగా వ్యవహరిస్తుంది. ఇది జాతీయ అత్యవసర పరిస్థితికి సంబంధించిన అంశం. అది రాష్ట్రపతి పాలన లేదా రాష్ట్ర అత్యవసర పరిస్థితి. ఒక రాష్ట్రంలో ఈ రాష్ట్రపతి పాలనను 2 సందర్భాల్లో విధించవచ్చు. ఒకటి, లేని రాష్ట్రంలో పరిపాలన రాజ్యాంగపరంగా అనుకూలంగా కొనసాగడం లేదని భావించినప్పుడు గవర్నర్ నివేదిక అనుసారం రాష్ట్రపతి పాలనను రాష్ట్రపతిగా ఆర్టికల్ 356 ద్వారా ఈ రాష్ట్రపతి పాలనను విధించడం జరుగుతుంది. ఒకటి, ఏదైతే కేంద్ర ప్రభుత్వం యొక్క మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం వివరించకపోయినట్లయితే ఆ రాష్ట్రంలో రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా పరిపాలన కొనసాగడం లేదని రాష్ట్రపతి భావించి ఆ రాష్ట్రంలో ఆర్టికల్ 365 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి పాలనను విధించే అధికారం రాష్ట్రపతికి ఉంది. మొదటిదేమో 356 ఆర్టికల్, రెండోదేమో 365 ఆర్టికల్. ఈ రాష్ట్రపతి పాలన విధించినప్పుడు రాష్ట్రంలోని శాసనసభ రద్దు చేయబడి అట్టి రాష్ట్రానికి సంబంధించినటువంటి శాసనాలను రాష్ట్రపతి గారు తాను నియమించిన ఒక సంస్థ ద్వారా కానీ శాసనాలను తయారు చేయవచ్చు. కాకుండా ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే పార్లమెంట్ చేతిలోకి వెళ్ళిపోయి రాష్ట్రానికి సంబంధించినటువంటి బిల్లులను బడ్జెట్ను పార్లమెంట్ ఆమోదిస్తుంది. మరి ఈ రాష్ట్రపతి పాలనకు కూడా పార్లమెంట్ ఆమోదం తప్పనిసరి. ఏదైతే రాష్ట్రపతి పాలన ప్రకటించిన తేదీ నుండి
2 నెలల్లోపు పార్లమెంట్లోని ఉభయ సభలు సాధారణ మెజారిటీతో పొందినా కూడా ఈ రాష్ట్రపతి పాలనను విధించవచ్చు. ఈ రాష్ట్రపతి పాలన కూడా 6 నెలలకు విధించవచ్చు. ఇంకా పొడిగించాలని అనుకుంటే తప్పనిసరిగా పార్లమెంటులోని సభల సాధారణ మెజారిటీతో ఇంకా 6 నెలలకు పొడిగించవచ్చు. ఇలా గరిష్టంగా 3 సంవత్సరాలకు పొడిగించవచ్చు. కానీ 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ద్వారా పాలనను 1 సంవత్సరంకు కుదించడం జరిగింది. పార్లమెంట్ కేవలం 1 సంవత్సరం వరకే రాష్ట్రపతి పాలనను విధించవచ్చు. కాకుండా రాష్ట్రపతి పాలనను ఇంకా 6 నెలలకు పొడిగించాలంటే ఆ రాష్ట్రంలో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించబడి ఉండాలి. లేదంటే ఆ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు నిర్వహించడం కష్టమని ఎన్నికల సంఘం ధృవీకరించినప్పుడైనా కానీ ఈ రాష్ట్రపతి పాలనను పొడిగించవచ్చు. ఇది 44వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. మరి రాష్ట్రపతి పాలన తొలగింపు, రాష్ట్రపతి పాలనను రాష్ట్రపతి ఏ సమయంలోనైనా తొలగించవచ్చు. దీనికి పార్లమెంటు కూడా అవసరం లేదు. ఈ రాష్ట్రపతి పాలన అనేది న్యాయ సమీక్ష కిందకు వస్తుంది. ఏదైతే ఇందిరాగాంధీ ప్రభుత్వం 38వ రాజ్యాంగ సవరణ ద్వారా 1975 సంవత్సరంలో రాష్ట్రపతి చేసే ఏ నిర్ణయాన్నైనా న్యాయస్థానం చేయుటకు వీలు లేదని పేర్కొనడంతో న్యాయ సమీక్ష అనేది లేకుండే. కానీ 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 78లో ఈ రాష్ట్రపతి పాలన అనేది న్యాయ సమీక్ష కిందకు వస్తుందని పేర్కొనడం జరిగింది. అయితే ఈ రాష్ట్రపతి పాలనకు న్యాయ సమీక్ష జరుగుతుందో అట్టి సమయంలో కేంద్ర ప్రభుత్వం ఈ న్యాయ సమీక్షను ఈ రాష్ట్రపతి పాలన అనేది సరైనదని నిరూపించుకోవాలి. లేదంటే రద్దు చేయబడినటువంటి శాసనసభ తిరిగి పునరుద్ధరించబడుతుంది. ఈ రాష్ట్రపతి పాలన సమయంలో కూడా రాష్ట్ర హైకోర్టులపై ఎలాంటి ప్రభావం ఉండదు. రాష్ట్ర హైకోర్టుల యొక్క అధికారాలు కానీ, హోదా కానీ, విధుల్లో కానీ ఎలాంటి మార్పు చేయడానికి వీలుండదు. ఈ రాష్ట్రపతి పాలన అనేది ఇప్పటికీ భారతదేశంలో 25 సార్లు ప్రవేశపెట్టడం జరిగింది. రాష్ట్రపతి పాలన 1951లో పంజాబ్ రాష్ట్రంలో విధించడం జరిగింది. ఈ రాష్ట్రపతి పాలనను కేంద్ర ప్రభుత్వాలు కావాలని కొన్ని రాష్ట్రాలపై విధించి ఈ చాలా సందర్భాల్లో దుర్వినియోగపరచడం కూడా జరిగింది. మూడవది ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితి అనేది 360 ప్రకరణ ప్రకారం రాష్ట్రపతి గారు దేశంలో కానీ లేదా ఒక ప్రాంతంలో కానీ ఆర్థిక స్థిరత్వం ఏర్పడినప్పుడు ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితిని అమలు చేస్తారు. ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితి కూడా సేమ్ 2 నెలల్లోపు సభల ఆమోదం సాధారణ మెజారిటీతో ఆమోదం పొందాలి. అయితే ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితి గరిష్ట కాలం అనేది రాజ్యాంగంలో పేర్కొనబడలేదు. ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితిని పొడిగించాలంటే పదే పార్లమెంట్ యొక్క అనుమతి పొందాల్సిన అవసరం లేదు. ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితిని ఎంతకాలమైనా విధించవచ్చు. ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితిని తొలగించాలంటే రాష్ట్రపతి గారు ఒక ఆర్డినెన్స్ తోటి దీన్ని తొలగించవచ్చు. దీనికి పార్లమెంట్ యొక్క అనుమతి కూడా అవసరం లేదు. ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితి కూడా న్యాయ సమీక్ష ఉంది. ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితి సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం యొక్క ఆర్థిక యాజమాన్య నియమాలను కంపల్సరిగా పాటించాలి. మరియు అంతేకాకుండా ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితి సమయంలో కేంద్ర ప్రభుత్వ లేదా రాష్ట్ర ప్రభుత్వ మరియు హైకోర్టు, సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తుల యొక్క జీతాలను తగ్గించే విధంగా రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేయవచ్చు. అయితే ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితి అనేది ఇప్పటి వరకు భారతదేశంలో ఒక్కసారి కూడా విధించబడలేదు. 1991లో దేశంలో ఆర్థిక సంక్షేమం ఏర్పడినప్పటికీ ఆర్థిక అత్యవసర పరిస్థితి అనేది ఇప్పటి వరకు విధించబడలేదు.